ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ఆలయంనకు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారం తప్పనిసరిగా హాజరయ్యే వారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించునుగాక. ఆమేన్. ఫిబ్రవరి 10, 2026 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మనం ఎక్కడ ఉన్నాను, ఏ ప్రదేశంలో ఉన్నాను, ఆయనకు చెందవలసిన ఆరాధనను నిర్లక్ష్యం చేయక మెలకువ కలిగి దేవుని మందిరమునకు చేరుకుని స్తుతించాలి. నిజంగా ఆరాధించే వారికి ఆదివారం ఒక పండుగ దినము, ప్రత్యేక దినముగా వారమంతటికి ఒక రక్షణ కేడముగా ఉంటుంది. వారానికి ప్రారంభ దినము ఆదివారం కనుక ఆదివారపు ఆరాధనతో జీవన విధానం ప్రారంభించి ఆయన పరిశుద్ధ ఆలయంలో మిగిలిన వారం రోజులను అప్పగించగలిగితే దేవుడు తన రెక్కల చాటున మరుగుపరిచి తన కాపుదలతో సురక్షితంగా కాపాడుతారని విశ్వసిస్తాం. ఒక్క దినము పరిశుద్ధ ఆలయంలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. కొందరికి ఆరాధనకు వెళ్ళకపోయినా వేరే ఇతర కార్యములలో పాల్గొన్న చర్చికి వెళ్ళలేకపోయామని మనోవేదన పడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారముగా ఆదివారపు ఆరాధన జీవితంలో ఒక నిరంతర నిబంధనగా ప్రక్రియ కొనసాగుతుంది. దేవాది దేవుని యొక్క ప్రసన్నతను ప్రభావం చూచుటకును పొందుటకును నింపుకుని శక్తిని అనుభవించి కొనుటకును ఆయన ఆలయంలో ధ్యానించుచు మన జీవిత కాలమంతయు పరిశుద్ధ ఆలయంలో నివసింప గొప్ప ధన్యతలను యేసుక్రీస్తు ప్రభువు నామమున మన ఎల్లరకు అనుగ్రహించి ఆశీర్వాదాలు కుమ్మరించును. కావున ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమ పరుషుట ద్వారా దీర్ఘాయురాగడ ధన్యత పొందగల కృపాభాగ్యములను త్రియేక దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. నిరంతర ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ, నేటి ఆరాధన దినమున నీ పేరట వచ్చిన మాపై ఆశీర్వాదాలు కుమ్మరించుటకు పరిశుద్ధ మందిరంలో నుండి మమ్ములను దీవించుచున్నందుకు స్తోత్రములు. నీ దేవాలయంలో ఆరాధించగల శక్తి మా ఎల్లరికూ అనుగ్రహించి తోడుగా ఉండుము. మాపై ప్రవహింపచేస్తున్న నీ మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీవు అనుగ్రహించిన మేలులు పొందుటకు నీ పరిశుద్ధ ఆలయంలో నిరంతరం నివసించగల శక్తిని మాకు దయచేయము. నీ ప్రసన్నతను చూచుటకు నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవితకాలం అంతయు పరిశుద్ధ మందిరంలో నివసింపకోరుచున్నాము. ఈ విధంగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరం నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు స్తోత్రములు. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని కోరుచున్నాము. ఈరోజు పెళ్లి యానివర్సరీలు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల కృపవర్షం కుమ్మరించుము. ఎవరైతే వారి కుటుంబ పెద్దలను అయిన వారిని కోల్పోయి బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించుము. కావలసినవి అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము. ఏ ప్రార్థనాంశములను మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మేలులు వరములతో నీ ప్రసన్నతలతో ధ్యానించుటకును జీవితకాలం అంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను మా ఎల్లరకు దయచేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరులకు చేరజేయగలరు. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
స్తుతి ఆరాధనా నీ వంటి